రేషన్ కార్డు మీద నూకలు బాకుంటే ఎంత పెద్ద ఆపతొచ్చినా హౌస్కేం కాదు. యమబాటులు వచ్చి నీ రెస్ట్ ఇన్ పీస్ స్టేటస్కి ఇంకా లాట్ ఆఫ్ టైం ఉంది బ్రో అని విష్ చేసి వెళ్ళిపోతారు. కాకినాడ జిల్లా తునికాడ ఓ బ్రదర్కు ఇసోంటి పరిస్థితి ఎదురైంది. జీవితం అంటే జోక్ కాదురా, దేవుడిచ్చిన గొప్ప గిఫ్టురా, దాన్ని మధ్యలో కథం చేసే హక్కు ఎవడికి లేదురా అని మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య చెప్పినాక కూడా వినకుంటే ఎట్లా? కాకినాడ జిల్లా తునికాడుండే ఇస్మాయిల్ అనే ఈ బ్రదరు సీదా జిల్లా ఎస్పీ సార్కే ఫోన్ చేసి, నేను ఈ లోకంలో ఉండలేకపోతున్నా సార్, నాకు నేను ఇక జాలించుకుంటున్నా, నా కోసం ఎవ్వరు రావద్దు అని ఫోన్ కడిగేసిండట. అరే ఎవరి పిల్లగాడు గిట్లా ఫోన్ చేసి చచ్చిపోతా అంటున్నాడు, నిజంగానే జీవి తీసుకుంటే ఎట్లా? మనం అస్సలే ఛాన్స్ తీసుకోవద్దని కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ సారు ఎంబడే సెల్ ఫోన్ నెంబర్ తోటి అడ్రస్ దొరకబట్టిండు. ఇక తుని పోలీసులకు మతలబు పంపిండు. తుని పోలీసులు ముస్లిం వాడకుండా ఇస్మాయిల్ ఇంటికి చెప్పన చేరుకున్నారు. వాళ్ళు పోయే వరకే ఈ బ్రదరు చేయి కోసుకొని కూర్చున్నాడు. ఇక అరే 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 ఎంత పని చేసుకుంటున్నావు తమ్మి, ఏమైంది గిట్లేందుకు చేసుకున్నావు అని పోలీసు వాళ్ళు అడిగితే, నా లవ్ బ్రేకప్ అయిపోయింది సార్, అందుకే నా హౌస్కు ప్యాకప్ చెప్పాలనుకుంటున్నా అని చెప్పే వరకు పోలీసు వాళ్ళు కూడా పరిశాన్ అయిపోయారు. నీ కథకున వాడేతో లవ్ ఫెయిల్ అయిందని లైఫ్ వద్దనుకుంటా అవ్వా? లవ్ని మించిన లైఫ్ ముంగట చాలా ఉంటుంది. నువ్వు మంచిగా కష్టపడి సెటిల్ అయితే ఆమె కన్నా మంచి అందగత్తెలే నీ ఎంట పడతారు. గాంతోటి దానికి చచ్చిపోదాం అనుకుంటున్నా అవ్వా నువ్వు అని క్లాసు వీకి కౌన్సిలింగ్ ఇచ్చి దవాఖానకి వేసుకపోయారు. ఇక ఎస్పీ సార్కు ఫోన్ చేసిన 10 నిమిషాలనే ఆయన అడ్రస్ దొరకబట్టి పిల్లగాని ఇంటికి వైపు కాపాడిర్రు ఇట్లా పోలీసు వాళ్ళు. మరిగా జీవి తీసుకుందాం అనుకున్నాడు ఏకంగా ఎస్పీ సార్కే ఎందుకు ఫోన్ చేసిండో అంటే పిల్లగానికి బతుకు మీద ఆశ బాగానే ఉన్నది అన్నట్టే కదా. మరి అంత ఆశ ఉన్నోనివి ఇట్లా చేయొచ్చు నా తమ్మి? చూసిరు కదా ఎవ్వరు కూడా లవ్వులు ఫెయిల్ అయినాయని, మార్కులు తక్కువ వచ్చినాయని, కొలువులు రాలేదని, ఇవో ఇటువంటి పిచ్చి పనులు చేయొద్దని అంటున్నారు పోలీసు వాళ్ళు కూడా.